నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై తొలిసారి వారాహి ఉత్సవాలు ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించినట్లు ఈవో రామారావు ప్రకటన. శాంతియుత వాతావరణంలో జీవించే హిందువులపై అభ్యంతరకర వ్యాఖ్యలు సరికాదు. పార్లమెంట్లో రాహుల్ వ్యాఖ్యలను ఖండించిన ఎంపీ పురంధేశ్వరి. రాహుల్ వ్యాఖ్యలపై కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆగ్రహం. 3 సార్లు ఓడించినా బుద్ధి రాలేదంటూ వ్యాఖ్య. దొంగ సర్టిఫికెట్లు పుట్టించి ప్రభుత్వ సొమ్మును కాజేసిన వారిని వదిలేది లేదు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీవ్ర విమర్శలు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై తొలిసారి జూలై 6 నుంచి 15 వరకు వారాహి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు ఈవో రామారావు వెల్లడించారు. ఇంద్రకీలాద్రిపై నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూలై 6 నుంచి నెల రోజుల పాటు ఆషాఢ మాస సారే మహోత్సవాలు జరుపుతున్నామని అన్నారు. జూలై 19 నుంచి 21 వరకు శాకంబరి ఉత్సవాలు నిర్వహిస్తామని, జూలై 14న తెలంగాణ మహంకాళి ఉత్సవ కమిటీ బోనాలు సమర్పించనున్నట్టు పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి నివేదన సమయంలో ప్రోటోకాల్ దర్శనాలు ఆపాలని నిర్ణయించామని దుర్గగుడి ఈవో రామారావు తెలిపారు. 11 గంటల 45 నిమిషాల నుంచి 12 గంటల 15 నిమిషాల వరకు మహానివేదన ఉంటుందని, 11 గంటల 30 నిమిషాల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు ప్రోటోకాల్ దర్శనాలు నిలిపివేయనున్నట్టు చెప్పారు. ఆలయ సాంప్రదాయాల మేరకు అర్చకులు, వేద పండితులు అమ్మవారికి సారె సమర్పిస్తారు. దాంతో ప్రారంభమై వివిధ ప్రజలు, భక్తులు, సంస్థలు అందరూ సారి సమర్పించే కార్యక్రమం ఆ నెల్లాళ్ల పాటు జరుగుతోంది. ఇదే మంటపంలో వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ అమ్మవారి దర్శనాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతోంది. పూజాధికారులు నిర్వహించుకున్న తర్వాత వారికి అమ్మవారి దర్శనాన్ని కూడా ఏర్పాటు చేసి మరి భోజన సౌకర్యాలకు కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఇవన్నీ కార్యక్రమాలు ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా జరుగుతాయి. వీటితో పాటుగా చాలా విశేషంగా జరిగేటువంటిది శాకంభరి ఉత్సవాలు. శాకంభరి ఉత్సవాలను చాలా శ్రద్ధతో చాలామంది భక్తులు ముందుకొచ్చి అమ్మవారికి వివిధ రకాలైనటువంటి కూరగాయలను సమర్పించి వెళ్ళడం ఒక సాంప్రదాయం. ఇప్పటికే చాలామంది శాకంబరి ఉత్సవాలకు సంబంధించినటువంటి అన్ని కూరగాయలను మేము ఇస్తామని చెప్పి చాలామంది, చాలా సంస్థలు ముందుకొస్తున్నాయి. వారందరికీ తప్పకుండా అవకాశం ఇస్తూ ఈసారి శాకంభరీ దేవి ఉత్సవాలను కూడా బాగా నిర్వహించడానికి దేవస్థానం సమాయత్తమైంది. ముఖ్యంగా శాకంబరీ ఉత్సవాలను అమ్మవారు మనకిచ్చినటువంటి వివిధ రకాలైనటువంటి దుంపలు, కూరగాయలు మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించేటువంటి కార్యక్రమం ఇది. హిందువులంతా అసత్యం ఆడుతూ హింసకు పాల్పడుతున్నారని పార్లమెంట్లో విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతుంది. ఈ క్రమంలో పలువురు బీజేపీ నేతలు ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. శాంతియుత వాతావరణంలో జీవించే హిందువులపై అలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు. ఈ క్రమంలోనే రాహుల్ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. 1975లో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసిన వారు నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. వేలాది మంది సిక్కులను ఊచకోత కోసిన వారు పార్లమెంట్లో వేదాలు వల్లించడం కాంగ్రెస్ పార్టీకే చెల్లిందని చురకలంటించారు. హిందువుల పట్ల చులకనగా మాట్లాడిన రాహుల్ గాంధీ వెంటనే భారతదేశానికి హైందవ ధర్మాన్ని ఆచరిస్తున్న కోట్లాది మంది హిందువులకు క్షమాపణ చెప్పాలంటూ పురంధేశ్వరి డిమాండ్ చేశారు. 1975 సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని విధించి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసినటువంటి వారు, వేలాది మంది సిక్కుల్ని ఊచకోతకి గురి చేసినటువంటి వారు పార్లమెంట్ లో నీతులు పలకటం అనేది ఇది చాలా హాస్యాస్పదం. నిన్న రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో నిలబడి హిందువులందరూ కూడా అసత్యాలు పలుకుతారని, అదేవిధంగా వారు హింసకి పాల్పడతారని మరి వారు చెప్పడం అనేది దేశంలో హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి కోట్లాది మంది మనోభావాల్ని వారు దెబ్బతీయటమే. కనుక రాహుల్ గాంధీ గారు వెంటనే
భారతదేశానికి హైందవ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి హిందువులందరికీ కూడా వారు వెంటనే క్షమాపణ చెప్పాలి. హిందువులంతా అసత్యం ఆడుతూ హింసకు పాల్పడుతున్నారని పార్లమెంట్లో విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతుంది. ఈ క్రమంలో పలువురు బీజేపీ నేతలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. శాంతియుత వాతావరణంలో జీవించే హిందువులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రజలు 3 సార్లు ఓడించిన విపక్ష నేత రాహుల్ గాంధీలో ఎలాంటి మార్పు రాలేదని అన్నారు. రాహుల్ వ్యాఖ్యలతో ఆయనలో పరిపక్వత రాలేదని అర్థమవుతుందని అన్నారు. దేశంలోని హిందువులందరికీ రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని అన్నారు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈరోజు లోక్సభలో హిందూ సమాజం పట్ల ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తీవ్రంగా ఈ దేశంలో హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసాయనేటువంటి విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది దేశంలో ఉన్నటువంటి యావత్ హిందూ జాతిని కూడా అవమానించడంగా మేమైతే భావిస్తూ ఉన్నాం. ఒక ప్రతిపక్ష నేతగా బాధ్యతాయుతంగా లోక్సభలో ఉండవలసినటువంటి వ్యక్తికి, ప్రతిపక్ష నేతగా లోక్సభలో మాట్లాడేటప్పుడు కొన్ని సాంప్రదాయాలను పాటించవలసినటువంటి వ్యక్తి వాటితో నిమిత్తం లేకుండా హిందూ జాతి గురించి అవమానపడే విధంగా మాట్లాడడం యావత్ భారతదేశంలో హిందూ లేకం కూడా ఖండిస్తూ ఉంది. ఇప్పటికే 3 సార్లు కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఓడించడం జరిగింది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీకి ఇంకా పరిపక్వత పూర్తిగా రాలేదనేటువంటి విషయం మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ఇవాళ దేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా రాహుల్ గాంధీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీయే కాదు, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను సమర్థించినటువంటి మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో వారు కూడా రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకునే విధంగా వారు కూడా ప్రయత్నం చేయాలనేటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది. ఇదే విధంగా రాబోయేటువంటి రోజుల్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఎప్పటికైనా సరే సభలో ఏ విధంగా మాట్లాడాలి, సభా సాంప్రదాయాలకు అనుగుణంగా ఏ విధంగా మాట్లాడనేటువంటి విషయం మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహనకి రావాల్సినటువంటి అవసరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో అవసరమైన మేరకు సంస్కరణలు తీసుకొస్తామని, లాభాల బాటలో నడిపిస్తామని రాష్ట్ర రవాణా, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. కార్మికులు, ప్రయాణికులు సంస్థకు 2 కళ్ళు లాంటి వారని అన్నారు. కార్మికులకు వైద్య బీమా కల్పిస్తామని, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు. విశాఖ మద్దిలపాలెం సిటీ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఆదర్శ ఉద్యోగుల అభినందన సభలో ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు. ఈ క్రమంలో 1.20 కోట్లతో ఇటీవల కొనుగోలు చేసిన 3 ఆర్టీసీ సూపర్ లగ్జరీ అంతర్ జిల్లాల సర్వీసులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రవాణా శాఖ మంత్రి కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. కార్మికుల శ్రమ, కృషితో ఆర్టీసీ సంస్థ ఎంతో ప్రగతి సాధించిందని, ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రయాణికులు మెరుగైన సేవలు అందిస్తూ వచ్చిందని గుర్తు చేశారు. వేలాది మందిగా ఉన్న ఆర్టీసీ కుటుంబం ఈ రాష్ట్రంలోనే కాదు, పొరుగున ఉన్న తెలంగాణలో కూడా కలిసి ఉన్నప్పుడు మన భారతదేశమే కాదు, ఏషియాలోనే అతిపెద్ద రవాణా సంస్థగా పేరు పొందిన ఈ ఏపీఎస్ఆర్టీసీ అలాగే తెలంగాణ ఆర్టీసీ చరిత్రల పుటల్లో ఎప్పుడో లిఖించబడింది. ఈ సంస్థ ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఈ రోజుటికి చెక్కు చెదరకుండా ఈ కార్మికుల యొక్క అండదండలతో పేదవానికి అనుకోండి, ధనికునికి అనుకోండి, గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు మేమున్నామంటూ సేవలు అందిస్తున్న ఈ సంస్థ యాజమాన్యానికి, కార్మికులకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి వందనాలు తెలియజేసుకుంటున్నా. నేను కూడా ఈ ఏపీఎస్ఆర్టీసీ కుటుంబానికి చెందిన వాడినే. నా నియోజకవర్గం రాయచోటి. గత 40 సంవత్సరాలుగా మా కుటుంబం, మా తండ్రి గారు ఎమ్మెల్యేగా పనిచేశారు, మా సోదరుడు ఎమ్మెల్యేగా పనిచేశారు, నేను ఇప్పుడు ఎమ్మెల్యేగా శాసనసభ్యునిగా ఉన్నా. మేము ఒక యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా 40 సంవత్సరాల నుంచి ఈ ఏపీఎస్ఆర్టీసీతో విడదీయరాని అనుబంధం ఉంది మా కుటుంబానికి. కాబట్టి ఇక్కడ సమస్యలు చెప్పినా చెప్పకపోయినా క్షుణ్ణంగా నాకు ఏపీఎస్ఆర్టీసీ గురించి తెలుసు. అందుకే ఈ రోజు గర్వంగా ఉంది. ఈ శాఖ నాకు కేటాయించడంపై అవగాహన ఉంది. కాబట్టి రాబోయే 5 సంవత్సరాల్లో ఇక్కడ పనిచేస్తున్న కార్మిక సోదరులకైతేనేం, ప్రయాణికులకు మెరుగైన సేవ అందించే భాగ్యం నాకు దక్కినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎప్పుడు చూడలేని బస్సులు, కొత్త బస్సులు, 1400 బస్సులు రోడ్డు పైన వస్తే
అక్కడ ప్రయాణించే ప్రయాణికులకే కాక వాహనాలు తోలే డ్రైవర్లకు కూడా ఒక శుభవార్తని చాలా సంతోషంగా ఉందని మీ ముందర తెలియజేసుకుంటున్నా. రాబోయే కాలాల్లో ఈ రోడ్లు బాగుండడం వల్ల రోడ్లు వాళ్ళు బాగలేకపోవడంలో అర్థం కాదు, కానీ ఎక్కడ చూసినా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మొబైల్ వాడుతూ ఉన్నారు, డ్రైవింగ్లో అలసత్వం, ఇవన్నిటి వల్ల ప్రమాదాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి రాబోయే కాలంలో తప్పకుండా ఈ ఆంధ్రప్రదేశ్లో జీరో యాక్సిడెంట్ ప్రదేశ్గా చేసే విధంగా మనమందరం ముందుకెళ్ళాలి. మా తెలుగుదేశం పార్టీ, మా ముఖ్యమంత్రి వర్యులు ముందు చెప్పిన విధంగానే అతి త్వరలో ఫ్రీ బస్ సౌకర్యం ఈ రాష్ట్రంలో మహిళల కోసం ప్రవేశపెట్టేదానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. కాబట్టి తప్పకుండా ఆ రోజుటికి మన బస్సుల సంఖ్య అయితేనేం, మనకు కావలసిన ఏ సౌకర్యాలు కావాలనేది అన్నీ మీ ముందుకు తెచ్చే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం 7వ సచివాలయం పరిధిలో పింఛన్ సొమ్ము చోరీకి గురైంది. ఉదయం నుంచే ఏపీలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం మొదలవగా ప్రొద్దుటూరులో మాత్రం పలువురికి పింఛన్ అందని పరిస్థితి నెలకొంది. సచివాలయ కార్యదర్శి మురళీమోహన్ పింఛన్ పంచేందుకు 4 లక్షలు తీసుకుని వెళుతూ స్పృహ తప్పి పాలిటెక్నిక్ కళాశాల వద్ద పడిపోయాడు. దీనితో అతడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. స్పృహ వచ్చిన తర్వాత బ్యాగ్లో నగదు కనిపించకపోవడంతో మురళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వైసీపీ ప్రభుత్వంలో కొందరు అధికారం ఉందని దొంగ సర్టిఫికెట్లు పుట్టించి ప్రభుత్వ సొమ్ములు కాజేశారని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అర్హత ఉంటే కరుడుగట్టిన వైసీపీ వాళ్లకు కూడా పెన్షన్లు అందజేస్తామని అన్నారు. అయితే ఇలా అక్రమ మార్గంలో సర్టిఫికెట్లు సృష్టించి పెన్షన్ సొమ్ము కాజేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలి. కొంతమంది కాళ్ళుండి, కళ్ళుండి, కార్లుండి, ఆస్తులుండి, అన్నీ ఉండి అధికారం ఉన్నటువంటి మదంతో ప్రభుత్వ డబ్బును కాజేయడానికి కొంతమంది అక్రమార్కులు సర్టిఫికెట్లు పుట్టించి దొంగ సర్టిఫికెట్లు, తద్వారా ప్రభుత్వానికి వచ్చేటువంటి డబ్బుని గండికొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద కూడా కలెక్టర్ గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి వాళ్ళ మీద చర్యలు కూడా చేపడతాం. వాళ్ళకి ఎవరైతే సర్టిఫికెట్లు ఇలాంటి దొంగవి ఇచ్చారో అన్నీ ఉండగా కూడా ఈ విధంగా పేదవారికి చెందాల్సినటువంటి వాళ్ళకి చెందకుండా వీళ్ళ మధ్యలో కొన్ని పెన్షన్లని కాజేస్తా ఉన్నారు. దాని మీద కూడా దర్యాప్తు జరిపించి ఎవరైనా సరే కరుడుగట్టిన వైఎస్ఆర్ నాయకుడికి, కార్యకర్త కూడా నిజంగా అర్హత ఉంటే అలాంటి పెన్షన్దారుడు ఎవరు కూడా గుండె మీద చేసుకుని ఉండే విధంగా మా నాయకుడు ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడ రాజకీయాలు ముఖ్యం కాదు, వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబ ఇబ్బందులు ముఖ్యం. దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళందరికీ కూడా న్యాయం చేయమని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. అలాంటి వారందరికీ కూడా న్యాయం ఉన్న వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది. ఎవరైతే మాత్రం ఈ దొంగతనంగా కాజేసేటువంటి ఈ దోపిడీదారులు ఉన్నారో వాళ్ళని మాత్రం తప్పనిసరిగా అడ్డుకుంటాం. వాళ్ళ మీద చర్యలు కూడా చేపడతాం. ఎందుకు ఇన్ని రోజులు బట్టి, ఇన్ని సంవత్సరాల బట్టి ఈ విధంగా నిజమైనటువంటి అర్హుడు, నిజమైనటువంటి దివ్యాంగులకి ఇవ్వాల్సినటువంటి పెన్షన్ని వాళ్ళకి కాకోకుండా ఇంకా వాళ్ళు అర్హత ఉండి ఈ రోజు కూడా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకి రావటం లేదు. కానీ వీళ్ళు మాత్రం ఉత్తుపునానికి కార్లు వేసుకెళ్ళి పెన్షన్ తెచ్చుకుంటున్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఏ రేటింగ్ కూడా జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.